ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. అంటే మ్యూజికల్గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి, 2 కత్తులు కానీ 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరు ఏంటి అసలు, అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డిఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి. అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా అని, బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు అదేదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఆరా, అది సంథింగ్ అండి, అది చాలా డిఫరెంట్, అది వెరీ వెరీ డిఫరెంట్. బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు, రేపు మా సినిమా వస్తుంది అఖండ 2. ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్. సో దానికోసం మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. సో అదే అందరూ నన్ను అంటారు, లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు. సో అలా, సో ఇట్స్ లైక్ నాకే ఒక నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను. ఇట్స్ సంథింగ్ బియాండ్. అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను, నా తర్వాత దేవాంశ్ ఇద్దరు ఉన్నారు. సో ఇట్స్ a great feeling to be here and part of this great team. Brother Lokesh garu unnaru and Jayeshwar ma'am, Bandi Sanjay garu. Sir, my speeches we really love, sir. So thank you. And the whole team of records, World Book of Records. So we are very happy to be here and very fortunate. ఈ 50 ఏళ్ళ బాలయ్య గారు మ్యూజిక్ జర్నీ, ఫిల్మ్ జర్నీలో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ థింక్. నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ దీపం మీ అందరికీ తెలుసు. యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ ప్రోగ్రామర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ హియర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్సైట్మెంట్. ఓ పిల్లాడికి టాయ్ ఏమన్నా కొనిస్తే ఎంత ఎక్సైట్ అవుతాడో, ఒక డాల్, ఆ ఎక్సైట్మెంటే నాకు బాలయ్య గారి సినిమా వస్తే ఆ టాయ్ని ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలయ్య గారు. ఒక ఎనర్జీ, ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తే, ఒక ప్యూరిటీ అన్నమాట. ఇట్స్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ జై బాలయ్య. నా సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఈరోజు మన హీరో, ఎప్పుడు మన హీరో, ఈరోజు మన స్పెషల్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ అందరికీ, ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ శుభ సాయంత్రం. బాలకృష్ణ గారి గురించి ఇది 50 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవార్డు రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మా బాలకృష్ణ గారిని దీనికి సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లెజెండ్, అలాగే జై బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు, మీ పనినే నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తున్నాయి. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. మీ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ని కాదు. కాబట్టి ఇంకా ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తాయి. అలాగే ఈ 50 సంవత్సరాల మీ జర్నీలో దగ్గర మనం సింహ చేసి 2008 అంటే ఇప్పుడు దగ్గర 16 నుంచి 17 సంవత్సరాల పాటు మీ జర్నీలో 17 సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఈ పరిశ్రమలో మేము మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము. థ్యాంక్ యూ బాబు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO గారికి, అలాగే మీ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. అండి, వేదిక మీద ఉన్న బండి సంజయ్ గారికి, అలానే డైనమిక్ లీడర్, నాకు ఇష్టమైన లీడర్ లోకేష్ గారికి, అలానే
మా బాలయ్య బాబుకి, అలానే వేదిక మీద ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరికీ నమస్తే. వేదిక ముందు అందరికి వాళ్ళకి నమస్తే. ఒకే మాట, బాలయ్య బాబు 50 ఇయర్స్ జర్నీలో నేను ఉండటం, ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా. బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు, ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది, కోపం వచ్చిన అలానే ఉంటుంది. బాలయ్య బాబు ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు 2.0 కూడా నెక్స్ట్ చూడబోతున్నారు 100%. అండ్ ఐ లవ్ యూ బాలయ్య, బాలయ్య బాబు బంగారం, జై బాలయ్య. Breaker, keep breaking all the records forever. Thank you all. Congratulations. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్, నో ఫిల్టర్స్. బాలయ్య బాబు అంటే నో ఫిల్టర్స్. అది సినిమా అయినా, నిజ జీవితం అయినా, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఏదైనా సరే. బండి సంజయ్ గారు ఇందాక అన్నారు వాళ్ళ నాన్నగారు బాలయ్య బాబు గారిని డాక్టర్ అవ్వాలని. సార్, ఆయన డాక్టర్ అవ్వకపోయినా ఎంతోమందికి సినిమా రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు. మీరు అన్న జై బాలయ్య అనేది పెద్ద మెడిసిన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ డాలాస్లో కూడా బాలయ్య బాబు పురం అయిపోయింది అది. సో బాలయ్య బాబు గారికి ఈ ఫెలిసిటేషన్ ఇవ్వటం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.